108 అనేది గోల్డెన్ అవర్. అంటే యాక్సిడెంట్ అవ్వగానే కాపాడడానికి అత్యంత కీలకమైంది. ఆ గోల్డెన్ అవర్ ఫెయిల్ అవుతుందంటూ ఈనాడు డిజిటల్ ఎడిషనే రాసుకొచ్చింది. మరి జనరల్ ఎడిషన్‌లో రాసినట్లేదు. పూర్తి స్థాయిలో అక్కడికి రాని 108 వాహనాలు 70% పెంచాలని సూచిస్తున్న సేఫ్ లైఫ్ ఫౌండేషన్ అన్నటువంటిది. రాష్ట్రంలో ఏటికేడాది ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. 2019లో 19,172 జరిగితే 2020లో ఆ సంఖ్య ఏకంగా 27,352 పెరిగింది. ఇదే కాలంలో మరణాలు 6,882 నుంచి 7,544కి పెరిగినాయి. ప్రమాదాలు ఏటా సగటున 8% పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రమాదాలు తీవ్ర ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ఆహ్, ఒక్క ఏడాదిలోనే కరీంనగర్‌లో అంటే తెలంగాణలో అన్నమాట. ఏకంగా 167%, కొమరంభీం, ఆసిఫాబాద్‌లో 89, నిర్మల్‌లో 22.5, వనపర్తిలో 19.5% పెరిగినాయి. ఈ గణాంకాలు పోలీసు, రవాణా, ఆర్ఎండ్బీ శాఖలు కొద్ది రోజుల క్రితం రోడ్డు సేఫ్టీ మీద నిర్వహించిన కీలక సమావేశంలో చర్చకొచ్చినాయి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి చేపట్టిన చర్యలు, 108 అంబులెన్స్ల సేవల మీద సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, అత్యవసర వైద్య సేవలు మెరుగుపరచడం అనే లక్ష్యంతో కృషి చేస్తోంది ఇది. ఇక్కడ కేవలం 46.3% మంది రోడ్డు ప్రమాద బాధితులకే 108 వాహన సేవలు అక్కడికొస్తున్నాయి. ఈ సేవల్ని ఇక్కడ 70% పెంచాలని సూచించింది. సంబంధిత శాఖలతో కలిసి రాష్ట్రంలో ట్రామా కేర్‌ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి కూడా సూచించిందనమాట.